హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తాము జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లను కూడా నరికేస్తున్నారని పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని చెప్తున్నారు. We have hard earned money. Now I want to live. I want to. How can I live if you cut off my house? మీరే చెప్పండి. మీ భూమిని అర్ధ భూమి పోతే మీరు ఎట్లా ఉంటారు? కాళ్ళు కూడా పెట్టుకోలేరు. ఇది దారుణం అండి. వెరీ వెరీ డేంజరస్ డెసిషన్. ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్. యూ యూజ్ అదర్ ల్యాండ్ ప్రాపర్లీ. మీరు ఇలాంటి గార్డెన్ నోటితో మారి చేసుకోదు. కేబీఆర్ పార్క్ ఒకటే కాదు, మేక్ ఎ బిల్డింగ్. పెద్ద పెద్ద రాజులు తాజ్మహల్ కట్టారు, చార్మినార్ కట్టారు. వాళ్ళు ఎవరు లేని చాట కట్టారు. మీరు ప్రజలను కొట్టి బిల్డింగులు పడగొట్టి ఫర్ ది సేక్ ఆఫ్ విఐపీస్ రోడ్లు వేస్తామంటే ఇట్ ఈస్ నాట్ జస్టిస్. ఇట్ ఈస్ నాట్ జస్టిస్ అండి. యు యూజ్ ద ల్యాండ్ అదర్ సైడ్ వేర్ పీపుల్ ఆర్ నాట్ లివింగ్. మేక్ ఎ పార్లమెంట్, మేక్ ఎన్ అసెంబ్లీ, మేక్ యువర్ ఓన్ ఎస్టేట్స్. అట్లాంటిది మమ్మల్ని బాధ పెట్టకూడదండి. ప్లీజ్ కన్సిడర్, రీకన్సిడర్ and shoot another place or make big flyovers without disturbing normal people. We have hard. నాకు ఫండమెంటల్ రైట్ ఏమిటంటే టు హోల్డ్ ది ప్రాపర్టీ, టు అక్వైర్ ది ప్రాపర్టీ అండ్ ది హోల్డ్ ది ప్రాపర్టీ. ఏమి నాకు అది అలౌ చేయరా? మోర్ దాన్ 8 years ఓల్డ్. 40 సంవత్సరాల కింద మేము ప్రాపర్టీస్ అక్కడ కొన్న తర్వాత తీసుకున్నాం. మీరు ఓకే డెవలప్మెంట్ చేసుకోండి, బట్ నలుగురిని మీరు ఇన్వాల్వ్ చేయండి. చేసి వాళ్ళ ఆలోచనలు ఏమిటి అనేది మీరు తీసుకొని దాని ప్రకారంగా బెస్ట్ సొల్యూషన్, ఆప్టిమమ్ సొల్యూషన్ ఏం చేయగలుగుతాం అది ఆ రకంగా మీరు ఆలోచించి చెయ్యండి. ఎవరు వద్దంటున్నారు? ఇవన్నీ లేకుండా వన్ సైడెడ్గా మా ఇష్టం, మాకు పవర్ ఉంది, మేము చేసేస్తాం. ఎనీహౌ వీఆర్ గోయింగ్ టు ఛాలెంజ్ దట్ యాక్ట్ ఆల్సో. 21 of 2017 ఆ యాక్ట్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. యాక్ట్ని కూడా ఛాలెంజ్ చేస్తాం. బికాస్ 2017 యాక్ట్ కూడా అది నేను ఇందాక చెప్పినట్టుగా బికాస్ ఇట్ టోటల్లీ డల్యూట్స్ ది 2013